హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ నేరారోపణ. ఈ కథను రాసిన వారు శ్రీ పి అప్పారావు గారు. చంద్రపురం అనే రాజ్యాన్ని సోమశేఖరుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన వయసుకు చిన్నవాడైనా మంచి సూక్ష్మ బుద్ధి గలవాడు. అతనికి తన పురోహితుడు అంటే చాలా గురి. ఏ పని చేయవలసి వచ్చినా రాజపురోహితుడి సలహా లేకుండా చేసేవాడు కాదు. అందువల్ల అతనికి చాలా లాభించేది. సోమశేఖరుడి వివాహం ఒకటి పురోహితుడి సలహా లేకుండా జరిగింది. దానికి కారణం ఏమంటే, ఆ వివాహానికి కొంతకాలం ముందు నుంచి పురోహితుడు జబ్బుపడి మంచం పట్టాడు. ఆ జబ్బు నుంచి ఆయన కోలుకోలేదు. పురోహితుడు అవసాన దశలో ఉన్నట్టు తెలిసి రాజు ఆయనను చూడబోయాడు. నా అనంతరం నా కొడుకు శేషాద్రిని రాజపురోహితుడుగా వేసుకుని పోషించండి, వాడు ఏ విషయంలోనూ నాకు తీసిపోడు అని పురోహితుడు రాజును వేడుకున్నాడు. ఆ తర్వాత ఆయన తన కొడుకు శేషాద్రిని పిలిచి వాడికి చెవిలో రహస్యంగా ఏదో ఉపదేశం చేసి ప్రాణాలు వదిలాడు. రాజు శేషాద్రిని రాజపురోహితుడుగా వేసుకున్నాడు. రాజు ఏది చేయదలిచినా శేషాద్రి ఎప్పుడు చేయవలసింది, ఎలా చేయవలసింది చెప్తూ ఉండేవాడు. రాజు అతని సలహా ప్రకారమే చేస్తూ ఉండేవాడు. శేషాద్రి చెప్పిన ప్రకారం చేసే పనులు అన్నీ సానుకూలం అవుతూ ఉండేవి. అందుచేత రాజుకు శేషాద్రి పైన త్వరలోనే అమితమైన ఆదరాభిమానాలు ఏర్పడ్డాయి. ఒకరోజు రాజు శేషాద్రితో, వేటకు పోదామనుకుంటున్నాను, త్వరలోనే మంచి సమయం చూడు అన్నాడు. రేపు సూర్యోదయానికి 4 గడియల ముందుగా బయలుదేరితే వేట సుఖంగా జరుగుతుంది. అరుణోదయం వేళ తూర్పు గాలి కొంచెం తీవ్రంగా కొడుతుంది, కానీ ఆట్టేసేపు ఉండదు అన్నాడు శేషాద్రి. అయితే నువ్వు కూడా నాతో రావడానికి సిద్ధంగా ఉండు, సాయంకాలానికల్లా తిరిగి వచ్చేద్దాం అన్నాడు రాజు. శేషాద్రి చెప్పిన వేళకే అందరూ కలిసి బయలుదేరి తూర్పు తెల్లవారే సమయానికి నగరం వెలుపలకు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి తూర్పు నుంచి ఈదురుగాలి చాలా తీవ్రంగా సాగింది. అబ్బా, ఎంత చలిగా ఉన్నది! గాలి గట్టిగా వీస్తుందని నువ్వు ముందే చెప్పావు, నాకే జ్ఞాపకం లేకపోయింది. కాస్త మా ఇంటికి వెళ్ళి నా పడక గదిలో ఉన్న శాలువా తెచ్చి పెడతావా అని రాజు శేషాద్రిని అడిగాడు. శేషాద్రి తన గుర్రం మీద వేగంగా రాజభవనం చేరుకున్నాడు. అతను తిన్నగా రాజుగారి పడక గదికి వెళ్ళి లోపల అడుగు పెట్టబోతూ ఉండగా చనిపోతూ చనిపోతూ తన తండ్రి పెట్టిన ఆంక్షలలో ఒకటి జ్ఞాపకం వచ్చింది. దంపతుల సేనా మందిరాన్ని ఎన్నడూ ప్రవేశించకు అని తండ్రి చెప్పాడు. అందుచేత అతను తలుపు దగ్గరే నిలబడి రాజుగారు శాలువా తెమ్మన్నారు అని గట్టిగా అన్నాడు. తలుపు గడియ వేసిలేదు, లోపలి రా అని లోపల నుంచి రాణి అన్నది. ఎందుకులండి, శాలువాని మీరే అందించండి అన్నాడు శేషాద్రి. రాణి తలుపు శాఖ ఒకటి తెరిచి అతనికి శాలువా అందించింది. అదే సమయంలో ఒక మగవాడి చెయ్యి శేషాద్రి చేతిని పట్టుకుని గదిలోకి లాగ ప్రయత్నించింది. శేషాద్రి ఆ చేతి పట్టు విడిపించుకుని శాలువా తీసుకుని అతి వేగంగా బయటికి వచ్చి తిరిగి రాజును కలుసుకున్నాడు. ఆ రోజు వేట బాగానే సాగింది. సాయంకాలం కాగానే రాజు తన భవనానికి తిరిగి వచ్చాడు. శేషాద్రి సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు తన అంతఃపురంలోకి ప్రవేశిస్తూనే అక్కడి వాతావరణం మామూలుగా లేకపోవటం గమనించాడు. దాసీలందరూ దిగులుగా ఉన్నట్టు కనిపించారు. రాణి జుట్టు విరబోసుకుని చినిగిన బట్టలతో ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగింది అని రాజు అడిగితే, శేషాద్రి శాలువ కోసమని వచ్చి తనను బలాత్కరించిపోయాడు అని రాణి చెప్పింది. శేషాద్రి అటువంటి పని చేస్తాడని రాజుకు ఏ కోశాన నమ్మకం లేదు. కానీ రాణి అతని పైన ఇలాంటి నేరం కల్పన చేయడానికి కూడా కారణమేమీ లేదు. విచారణ వల్ల అపఖ్యాతి తప్ప మరేమీ ఉపయోగం ఉండదు. ఇటువంటి తప్పును ఎవరూ ఒప్పుకోరు. శేషాద్రి నిర్దోషే అయినా అతన్ని నిర్మూలించడం తప్ప మరొక పరిష్కార మార్గం లేదు. అతన్ని చంపడం కూడా రహస్యంగా జరగాలి. రాజు ఈ విధంగా నిశ్చయించుకుని మర్నాడు ఉదయం దక్షిణ ద్వార భటుడిని ఒకరిని పిలిచి, ఒరే, నీ దగ్గరికి ఒక మనిషి వచ్చి రాజుగారు చెప్పిన పని చేశావా అని అడుగుతాడు. అలా అడిగిన మనిషి ఎవరైనా సరే తక్షణమే అతని తలని కత్తితో నరికి అని హెచ్చరించి పంపాడు. తర్వాత కొంతసేపటికి శేషాద్రి మామూలు ప్రకారం రాజుగారి వద్దకు వచ్చి స్వస్తివాచనం చేశాడు. రాజు శేషాద్రితో, దక్షిణ ద్వార భటుడికి ఒక పని చెప్పాను, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి రాజుగారు చెప్పిన పని పూర్తి చేశావా అని అన్నాడు.
శేషాద్రి సరేనని దక్షిణ ద్వారం కేసి వెళ్తూ ఉండగా అతని స్నేహితుడైన ఒక బ్రాహ్మణుడు కనిపించి, శేషాద్రి, నీకోసమే వస్తున్నాను, మా ఇంటికి ఒకసారి వచ్చి సత్యనారాయణ పూజ చేయించి వెళ్ళు అన్నాడు. తన తండ్రి చేసిన హెచ్చరికలలో మరొకటి జ్ఞాపకం వచ్చి శేషాద్రి ఆ బ్రాహ్మణ మిత్రుడి వెంట వెళ్ళి పూజ చేయించి ప్రసాదం తీసుకుని ఆ తర్వాత దక్షిణ ద్వారం కేసి బయలుదేరాడు. ఈ లోపల రాజుగారి ప్రధానమంత్రి విశ్వజిత్తుడు అనేవాడు రాజు దగ్గరికి వచ్చి, నిన్న మీ పురోహితుడు చాలా అక్రమంగా ప్రవర్తించాడు అన్నాడు. అవునవును, నాకు తెలిసింది అన్నట్టు దక్షిణ ద్వార పాలకుడికి ఒక పని చెప్పాను, దాన్ని వాడు ఈ పాటికి పూర్తి చేసి ఉండాలి, ఆ విషయం కాస్త విచారించి వస్తావా అన్నాడు రాజు. విశ్వజిత్తుడు గబగబా దక్షిణ ద్వారం వద్దకు వెళ్ళి అక్కడ భటుడితో, ఒరే, రాజుగారు నీకేదో పని చెప్పారట, ఆ పని పూర్తయిందా అని అడిగాడు. వెంటనే భటుడు కత్తితో విశ్వజిత్తుడి తల నరికి దాన్ని ఒక గుడ్డలో చుట్టి దాన్ని తీసుకుని వెళ్ళి రాజుగారి దగ్గర పెట్టాడు. నీ పని అయిపోయింది, ద్వారం మూసి ఇవాటికి నువ్వు వెళ్ళిపో అన్నాడు రాజు. గుడ్డలో చుట్టి ఉన్నది శేషాద్రి తలేనని రాజు అనుకున్నాడు. కానీ మరికొంచెం సేపటికల్లా శేషాద్రి తిరిగి వచ్చి, మహాప్రభు, దక్షిణ ద్వారం మూసి ఉన్నది, అక్కడ ఎవరు లేరే అన్నాడు. రాజు అతన్ని చూసి నిర్ఘాంతపోయి, నిన్ను దక్షిణ ద్వారం వద్దకు వెళ్ళమని చెప్పి ఎంతసేపు అయింది, ఇప్పుడు వెళ్ళి వస్తున్నావా, ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఒక స్నేహితుడు వెంట సత్యనారాయణ పూజ చేయించవలసి వచ్చింది, అందుచేత ఆలస్యమైంది అని చెప్పాడు శేషాద్రి. నా ఆజ్ఞ కన్నా నీకు ఆ పూజ ముఖ్యమైందా అన్నాడు రాజు. అవును, నా తండ్రి ప్రాణం విడుస్తూ నాకు కొన్ని బోధలు చేశాడు, నేను వాటిని అతిక్రమించకుండా నడుచుకుంటున్నాను అన్నాడు శేషాద్రి. ఏమిటా బోధలు అని అడిగాడు రాజు. దంపతుల పడకరింట ప్రవేశించకు, అంతఃపుర రహస్యాలు వెల్లడించకు, రాజకార్యం కన్నా దేవకార్యం ప్రధానంగా భావించు అని నా తండ్రి నాకు బోధించి ప్రాణాలు వదిలాడు. రాజకార్యం కన్నా దేవకార్యం ముఖ్యమని నా స్నేహితుడి ఇంట దేవపూజ పూర్తి చేసి మీ పని మీద వెళ్ళాను అన్నాడు శేషాద్రి. నిన్న ఉదయం శాలువా ఎలా తెచ్చావో చెప్పలేదే, దంపతుల పడక గది ప్రవేశించవు కదా అన్నాడు రాజు. అందులో అంతఃపుర రహస్యం ఉన్నది కనుక తమరితో ఆ విషయం చెప్పలేదు అన్నాడు శేషాద్రి. నేనే అడుగుతున్నాను కనుక చెప్పవచ్చు, చెప్పు అన్నాడు రాజు. రాణి తనను గదిలోకి రమ్మనటము, తాను ఆమెనే శాలువా తెచ్చి ఇవ్వమనటము, తాను శాలువా తీసుకునే సమయంలో ఎవడో ఒక మగవాడి చెయ్యి తనను లోపలికి లాగా ప్రయత్నించటము, తాను తప్పించుకుని రావటము మొదలైన వివరాలన్నీ శేషాద్రి రాజుకు చెప్పాడు. అంతా విన్న రాజు, నువ్వు కాలజ్ఞానం కలవాడివి కదా, ఈ రహస్యం వెనక ఉన్న కుట్ర ఏమిటో నాకు వివరంగా చెప్పు అన్నాడు రాజు. మహారాజా, నేను శాలువా తీసుకుని మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఆ దారిలోనే ఇదంతా అంచనా వేశాను. మీ సన్నిహితుడు ఒకడు మిమ్మల్ని హతమార్చడానికి పన్నాగం పన్నాడు. మీకు భార్యను నిశ్చయించేది కూడా అతని. వివాహం అయ్యాక ఆ ఇద్దరు మిమ్మల్ని హత్య చేసే మార్గాలు ఆలోచిస్తున్నారు. కానీ వారికి పక్కలో బలిలాగా నేను దాపరించాను. అందుచేత ముందు నన్ను హతమార్చడానికి ఎత్తు వేశారు. ఈ ఎత్తు మారదని తెలిసి నేను నిశ్చింతగానే ఉన్నాను. మీకు కూడా ఈ పూట నుంచి శత్రుభయం తీరిపోయిందని నా విశ్వాసం. అందుచేతనే మీకు ఏమీ హెచ్చరిక చేయలేదు అన్నాడు శేషాద్రి. శేషాద్రి ఈ మాట అన్నాక రాజు ఆ గుడ్డ మూట విప్పి విశ్వజిత్తుడు తల చూసి, వీడే నా సన్నిహిత శత్రుభై ఉండాలి. మీ తండ్రి మంచంలో పడి ఉండగా ఈ దుర్మార్గుడే నా వివాహ బాధ్యత అంతా తనపైన వేసుకున్నాడు అన్నాడు. రాజు తన మంత్రి తలను తీసుకుపోయి తన భార్యకు చూపించాడు. ఆమె కివ్వు నచ్చి మూర్చపోయింది. ఆమె దుర్మార్గం రుజువైపోయింది. రాజు ఆమెను చెరసాలలో పెట్టించి శేషాద్రి నిర్ణయించిన మరొక కన్యను పెళ్ళాడి అతనిచ్చే సలహాల ప్రకారం నడుస్తూ సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ జయంతుడి వైద్యం. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ న్యాయాన్ని రక్షించడం కోసం నువ్వు ఇలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. శాంతి భద్రతల పరిరక్షణలో న్యాయాధికారుల పాత్ర కీలకమైనది. పరోపకార పరాయణులు, స్వపర భేదాలు పాటించిన వారు అని ప్రజల మన్ననలు పొందిన న్యాయాధికారులు సైతం ఒక్కొక్కసారి నిర్హేతుకంగా నిరపరాధులను శిక్షిస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల పాలకులు అప్రమత్తలై ఉండటం చాలా అవసరం. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు స్వయంగా దోషి నేరాన్ని అంగీకరించినప్పటికీ నిర్దోషిని బందీగా చేసిన సత్యదీపుడు అనే న్యాయాధికారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు.
చక్రపురంలో ఉండే రమాకాంతుడు అనే భాగ్యవంతుడికి లేక లేక కలిగిన బిడ్డ జయంతుడు. తల్లిదండ్రులు మితిమించిన గారాబం చేయడం వల్ల అతడు విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. అది తగదు అని పెద్దలు ఎంత హెచ్చరించినా పట్టించుకొని జయంతుడికి 25 వయసు వచ్చేసరికి ఉన్నట్టు ఉండి చర్మం ముడతలు పడి జుట్టు తెల్లబడసాగింది. తల్లిదండ్రులు కంగారు పడి అతన్ని వైద్యులకు చూపించారు. వైద్యులు అతను పరీక్షించి, ఈ జబ్బేమిటో మాకు అంతు పట్టడం లేదు, కాబట్టి దీని వైద్యము మాకు తెలియదు అన్నారు. ఇలా ఉండగా ఆ ఊరికి గురుపాదులు అనే ముని వచ్చాడు. చాలామంది ఆయనకు తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం తెలుసుకుంటున్నారు. రమాకాంతుడు కూడా జయంతుడిని ఆయన వద్దకు తీసుకుని వెళ్ళాడు. అప్పుడే జయంతుడు మరో మనిషి సాయం లేనిదే నడవలేని స్థితిలో ఉన్నాడు. గురుపాదుడు అతడి అవస్థకు జాలిపడి, నేను ఒక మంత్రం ఉపదేశిస్తాను, నువ్వు సమీప అరణ్యానికి వెళ్ళి ఆ మంత్రాలను జపిస్తూ తపస్సు చేస్తే అశ్విని దేవతలు నీకు ప్రత్యక్షమై నీకు వైద్యశాస్త్రంలోని మర్మాలు చెబుతారు. వాటి సాయంతో నువ్వు నీ జబ్బు నయం చేసుకో. ఆ తర్వాత వైద్య వృత్తిని స్వీకరించి పరోపకారం చెయ్యి అంటూ అతనికి మంత్రోపదేశం చేశాడు. ఆ ప్రకారం జయంతుడు సమీరుడు అనే పనివాడిని వెంటబెట్టుకుని సమీప అరణ్యం మధ్యలోకి వెళ్ళాడు. వాడి యజమాని అవసరాలు చూస్తూ సేవలు చేస్తూ ఉంటే జయంతుడు ముని ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ శ్రద్ధగా తపస్సు చేయసాగాడు. అలా 6 మాసాలు గడిచాయి. ఒక రోజున అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఒక తాళపత్ర గ్రంథం ప్రసాదించి, నీ తపస్సుకు మెచ్చి మేము ఇస్తూ ఉన్న వైద్య గ్రంథం ఇది. దీన్ని చదివితే మీ జబ్బులే కాక ఎన్నో విపరీత రోగాలకు చికిత్సా విధానం కూడా తెలుస్తుంది. నిజం చెప్పిన వారికి, చేసిన తప్పులకు పశ్చాత్తాప పడిన వారికి మాత్రమే ఈ మందులు పనిచేస్తాయి. చికిత్స ప్రారంభిస్తే 3 మాసాల్లో మామూలు మనిషి అవుతావు. అయితే అంతవరకు నువ్వు నీ తల్లిదండ్రులను కానీ తెలిసిన వాళ్ళను కానీ కలుసుకోకూడదు అని చెప్పి అదృశ్యులయ్యారు. జయంతుడు ఆ వైద్య గ్రంథాన్ని చదివి తనకు అవసరమైన చికిత్సా విధానం తెలుసుకున్నాడు. సమీరుడికి చెప్పి వనమూలికలు తెప్పించి వాడి చేత తనకు 3 మాసాలకు సరిపడేలాగా గుడికలు తయారు చేయించి క్రమం తప్పకుండా వాడసాగాడు. ఒకనాడు అడవిలో కందమూలాలు సేకరిస్తున్న సమీరుణ్ణి ఒక దృఢగాయుడు పలకరించి, నన్ను క్షేమంగా చక్రపురం చేరిస్తే 100 వరహాలు ఇస్తాను అన్నాడు. భుజానికి సంచి తగిలించి ఉన్న అతన్ని, ఇంత దూరం వచ్చిన వాడివి మరికొంత దూరం వెళ్ళలేవా? అడవి దాటడానికి నీకు మనిషి సాయం ఎందుకు? దృఢంగానే ఉన్నావు కదా అని అడిగాడు సమీరుడు. హఠాత్తుగా నాకు కంటి చూపు మందగించింది అన్నాడు అతను. అలా అయితే నువ్వు నాతో రా, నా యజమాని ఏ జబ్బునైనా నయం చేయగలడు అంటూ సమీరుడు అతని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. జయంతుడు అతని జబ్బు గురించి తెలుసుకొని, ఒక్క గుళికతో నీ జబ్బు నయం అవుతుంది, కానీ అంతకంటే ముందు నువ్వు నాకు నీ గురించిన నిజం చెప్పాలి. ఇంతవరకు చేసిన తప్పులకు పశ్చాత్తాప పడాలి అన్నాడు. అతడు తన గురించి చెప్పాడు. అతడి పేరు ప్రతీకుడు. అడవికి ఆవల వైపున ఉన్న సత్యపురం అనే నగరంలో ఉంటూ ఉన్న దొంగ. పట్టుబడకపోవడం వల్ల పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఉన్న అతడికి ఒక పేద రైతు తన కూతురు గౌరీనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళయ్యాక తన భర్త దొంగ అని తెలుసుకున్న గౌరీ అతన్ని గట్టిగా మందలించింది. దొంగతనం చేస్తే ఏదో ఒకరోజు పట్టుబడక తప్పదని, అప్పుడు తమ కుటుంబం కష్టాపాలు అవుతుందని గ్రహించిన ప్రతీకుడు భార్య మాటలకు వివేకం తెచ్చుకుని చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అందులో సంపాదన అంతంత మాత్రంగానే ఉన్నా తిండికి లోటు లేకుండా గడిచిపోతోంది. ఆ సమయంలో ప్రతీకుడికి ఒకనాడు ఉన్నట్టుండి కళ్ళు మసకబారినట్టు తోచి వైద్యుడి వద్దకు వెళ్ళాడు. ఆయన అతన్ని పరీక్షించి కొన్ని గుళికలు ఇచ్చి, ఇవి వేసుకుంటే ఇప్పటికి నీ కంటి చూపు మెరుగవుతుంది, అయితే కొన్నాళ్లలో నీ చూపు పూర్తిగా పోవచ్చు, దాన్ని ఆపగల మందులు నాకు తెలియవు, కాబట్టి సంపాదన విషయంలో జాగ్రత్త పడు అన్నాడు. ప్రతీకుడు విషయం భార్యకు చెబితే, ఇన్నాళ్ళు నీ సంపాదనతో గౌరవంగా బతికాం, త్వరగా డబ్బు కూడబెట్టాలంటే నీ కంటి చూపు పోయేలోగా నువ్వు వీలైన దొంగతనాలు చేయక తప్పదు అన్నదామె. భవిష్యత్తు మీద భయం కొద్దీ ప్రతీకుడు మళ్ళీ దొంగతనాలు మొదలుపెట్టాడు. వారం రోజుల్లోనే నగలు డబ్బు దొరికాయి. సత్యపురంలో దొంగతనాలు ఎక్కువైనట్టు నగర రక్షణాధికారి, న్యాయాధికారి అయిన సత్యదేవుడికి ఫిర్యాదు అందింది. కాపలా భటుల సంఖ్య పెంచినా దొంగతనాలు తగ్గలేదు. ఊళ్ళో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న వ్యక్తి ఈ దొంగతనాలు చేస్తున్నాడని సత్యదేవుడికి అనుమానం కలిగింది. అందుకని ఆయన త్వరలో పెద్ద మనిషి ఇళ్లన్నీ తనిఖీ చేయిస్తానని నగరంలో చాటింపు వేయించాడు.
సత్యదీపుడికి నీతిమంతుడని, పరోపకారి అని, న్యాయ విచారణలో స్వపర భేదం పాటించడం అని నగరంలో మంచి పేరుంది. ఇది విన్న ప్రతీకుడికి తోచిన నగలు తమ ఇంట్లో ఉండడం ప్రమాదం అనిపించింది. భార్య సలహా మీద అతడు వాటన్నింటినీ మూటగట్టుకుని అడవి మార్గాన చక్రపురికి బయలుదేరాడు. వాటిని అక్కడ అమ్మి వచ్చిన డబ్బు తెచ్చుకుంటే తమకు ఇబ్బంది ఉండదనుకున్నాడు అతను. అడవిలో సగం దూరం వెళ్ళేసరికి ప్రతీకుడికి చూపు మందగించసాగింది. అప్పుడే సమీరుణ్ణి చూశాడు. ఇంతవరకు చెప్పిన ప్రతీకుడు నా కంటి చూపు బాగుపడితే జీవితంలో మళ్ళీ దొంగతనం చేయను అన్నాడు. ఆ తర్వాత జయంతుడిచ్చిన ఒక్క గుళికతో ప్రతీకుడికి కంటి చూపు బాగుపడింది. అతడు జయంతుడికి పాదాభివందనం చేసి, అయ్యా, తమరు దైవాంశ సంభూతులు. నేను సత్యపురానికి తిరిగి వెళ్ళి నా తప్పు ఒప్పుకుని ఈ దొంగ సొమ్మును ఎవరిది వారికి ఇచ్చివేస్తాను. అంతకు ముందే చక్రపురంలో చావు బతుకుల్లో ఉన్న మా పెదనాన్న నన్ను చూడాలని కబురు చేశాడు. వెళ్ళి ఆయనను చూసి వస్తాను. నేను తిరిగి వచ్చేంత వరకు ఈ నగలను తమరి వద్దే ఉంచండి, తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను అని చెప్పి నగలను జయంతుడికి అప్పగించి చక్రపురాన్ని బయలుదేరాడు. ఈలోపుగా సత్యపురంలో తమ ఇళ్లను పరిశోధించడం ఇష్టం లేని పెద్ద మనుషులు కొందరు అసలు దొంగలు అడవిలో ఉన్నారు అని పుకారు పుట్టించారు. దాంతో సత్యదీపుడు ఊళ్ళో వెతికించడం వాయిదా వేసి కొందరు భటుల సాయంతో అడవిలో ప్రవేశించాడు. అక్కడ వారికి జయంతుడు ఆశ్రమంలో నగలు దొరికాయి. జయంతుడు సత్యదీపుడికి తన వద్దకు ఆ నగలు ఎలా వచ్చాయో వివరించి తన జబ్బు గురించి, అశ్విని దేవతల అనుగ్రహంతో తనకు లభించిన వైద్య గ్రంథం గురించి చెప్పాడు. అయితే ఎంత అడిగినా ప్రతీకుడు పేరు కానీ అతడి జబ్బు ఏమిటో కానీ చెప్పలేదు. సత్యదీపుడు అతడి మాటలు నమ్మశక్యంగా లేవని అతన్ని, సమీరుణ్ణి బందీలుగా సత్యపురం తీసుకువెళ్ళి ఇద్దరిని ఒకే కారాగారంలో ఉంచి అక్కడ వారికి కావలసిన సదుపాయాలు చేశాడు. ఆ తర్వాత ఆయన జయంతుడి కథ చాటింపు వేయించి చిరకాలంగా అంతుపట్టని రోగాలతో బాధపడుతున్న వారందరూ కారాగారానికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు అని ప్రకటించాడు. అది విన్న కొందరు రోగులు తమ నేరాలు బయటపడినా పర్వాలేదని తెగించి కారాగారానికి వెళితే జయంతుడు వారి రోగాలు నయం చేశాడు. మరో విశేషం ఏమంటే అతడు తన విన్న నేర రహస్యాలను ఇతరులకు తెలియనివ్వలేదు. దాంతో చాలామంది చికిత్సకు రాసాగారు. ఈలోగా చక్రపురం నుంచి తిరిగి వచ్చిన ప్రతీకుడు సత్యదీపుణ్ణి కలుసుకుని నేరం ఒప్పుకుని తనను బంధించి జయంతుడిని విడిచిపెట్టమని వేడుకున్నాడు. అయితే సత్యదీపుడు, నువ్విలా వచ్చావంటే నీలో నిజంగానే మార్పు వచ్చిందని అర్థం, కాబట్టి నిన్ను బంధించడం. అయితే జయంతుడిని మాత్రం మరికొన్నాళ్ళు ఇక్కడే బందీగా ఉంచక తప్పదు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అసలు దోషి ప్రతీకుడు అని తెలిసి అతన్ని శిక్షించక వదిలిపెట్టడం, నిర్దోషి జయంతుడు అని తెలిసి కూడా అతన్ని కారాగారంలో బంధించడం, ఈ రెండు న్యాయాధికారి సత్యదీపుడు విచక్షణ రాహిత్యాన్ని, క్రూర స్వభావాన్ని చాటుతున్నాయి కదా. అలాంటి న్యాయాధికారిని పరోపకారి అని కొనియాడటము ప్రజల అజ్ఞానం కాక మరేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దోషులను కారాగారంలో బంధించడం వారిలో మంచి మార్పు తీసుకురావటానికి, కానీ అప్పటికే మంచివాడుగా మారిపోయిన ప్రతీకుణ్ణి మళ్ళీ కారాగారానికి పంపడం వల్ల ఎలాంటి ప్రయోజనము కొనకూడదు. అందువల్లనే న్యాయాధికారి అతన్ని విడిచిపెట్టాడు. ఇక జయంతుడి విషయం, అతడి పట్ల న్యాయాధికారి క్రూరంగా వ్యవహరించలేదు సరికదా, గౌరవించి ఉపకారం చేశాడు. పేరుకు కారాగారంలో ఉంచినా సమీరుణ్ణి తోడుగా ఉంచి సకల సదుపాయాలు సమకూర్చాడు. జయంతుడు అపూర్వ వైద్యం గురించి చాటింపు వేయించాడు. జయంతుడి వైద్యం కావాలంటే నేరస్తులు నేరం ఒప్పుకోవాలి. అతడి వద్ద నేరాలు ఒప్పుకున్న వాళ్ళ నేరాల గురించి అతడికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్ళు మళ్ళీ నేరాలు చేయరు. అటు నేరస్తులు అనిపించుకోకుండా ఇటు శిక్ష పడకుండా నేరస్తుల్ని సంస్కరించే జయంతుడు కొన్నాళ్ళైనా సత్యపురానికి ఉపయోగపడాలని న్యాయాధికారి అతన్ని బందీ చేశాడు. మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే, తన జబ్బు పూర్తిగా నయమయ్యేంత వరకు జయంతుడు తన వాళ్ళ మధ్య ఉండకూడదు అన్న నిబంధనకు భంగం కలగకుండా అంతవరకు అతన్ని సత్యపురంలో ఉంచాలి అన్న సదుద్దేశంతోనే అతన్ని బందీగా ఉంచాడు. అలా చేయడం ద్వారా 2 మహత్తర ప్రయోజనాలను సాధించాడు. ఈ కారణాల వల్ల ప్రజలు సత్యదీపుని పరోపకారి అని కీర్తించడం అన్ని విధాలా సమంజసమైనదే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.
తరువాతి కథ భూమయ్య సమస్య. ఈ కథను రాసిన వారు శ్రీ జీవి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ యొక్క విలువైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్లో తప్పక పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడము చేయటం లేదని దయచేసి చేయండి. అది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? కుబేరపురంలో భూమయ్య అనే పేరెన్నికి గన్న బట్టల వ్యాపారి ఉండేవాడు. ఆయనకు అనుకూలవతి అయిన భార్య, చేతికి అందివచ్చిన కొడుకు, రూపవతి గుణవతి అయిన కూతురు గల కుటుంబం. ఆయన కూతురు లక్ష్మిని పొరుగురు ధాన్యం వ్యాపారి అయిన శేషయ్య కొడుకు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఆయన తన వ్యాపారాన్ని కొడుకు రమణయ్యకు అప్పగించాడు. అత్తవారింట కూతురు సుఖంగా కాపురం చేస్తున్నది. తండ్రి అప్పగించిన బట్టల కొట్టును వృద్ధి చేసి విజయవంతంగా నడిపిస్తున్నాడు రమణయ్య. ఈ విధంగా ఏ చీకు చింత లేని సంసారం భూమయ్యేది. అయితే హాయిగా కాలు మీద కాలు వేసుకుని కులాసాగా కబుర్లు చెబుతూ ఉండవలసింది పోయి ఎప్పుడూ తన గదిలో ఒంటరిగా కూర్చుని దిగులుగా ఉండసాగాడు భూమయ్య. క్రమంగా ఆయనకు ఆకలి మందగించింది. వేళ్లకు సరిగా భోజనం చేయడం కూడా మానుకున్నాడు. రాత్రిళ్ళు నిద్రపోకుండా తనలో తాను ఏదో గొణుకుంటూ ఉండడం కూడా ప్రారంభించాడు. భార్య కానీ కొడుకు కానీ పలకరిస్తే విసుక్కోవడం మొదలుపెట్టాడు. భూమయ్య పరిస్థితి చూసి ఆయన భార్య బెంబేలు పడిపోయి చాలామంది వైద్యులకు ఆయనను చూపించింది. అన్ని రకాలుగాను పరీక్షలు చేసి ఆయనకు ఎలాంటి వ్యాధి లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. ఒకవేళ తన భర్తకు గాలి సోకిందేమో అని భూమయ్య భార్య భూత వైద్యులను కూడా రప్పించి మంత్రాలు వేయించి తాయెత్తులు కూడా కట్టించింది. ఎన్ని చేసినా భూమయ్యలో మార్పు అనేది లేదు. ఇలా ఉండగా తీర్థయాత్రలు ముగించుకుని ఒకసారి భూమయ్యను చూసిపోదామని ఆయన వియంకుడు శేషయ్య వచ్చాడు. ఆయనను చూస్తూనే భూమయ్య భార్య కళ్ళనీళ్లు పెట్టుకుని, అన్నయ్య, మీ బావ ఆరోగ్యం ఈ మధ్య ఏమీ బాగుండటం లేదు. వెనకటి రోజులే నయం. ఈ ఊరుకు వచ్చిన కొత్తలో బట్టల మూట నెత్తిన పెట్టుకుని వీధి తిరిగి అమ్ముకు వచ్చేవాడు. చాలని అద్దె కొంపలో ఉండేవాళ్ళం. వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. అయినా ఎంతో ధీమాగా, కులాసాగా, సంతోషంగా ఉండేవాడు. అదృష్టం కలిసి వచ్చింది. బట్టల కొట్టు తెరిచాము. కొడుకు ప్రయోజకుడై తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. అమ్మాయి మీ ఇంట సుఖంగా ఉంటున్నది. ఇప్పుడు ఆయనకు ఏ సమస్యలు లేవు అంటూ ఇప్పటి భీమయ్య పరిస్థితి గురించి వివరంగా చెప్పింది. ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్న శేషయ్య కాసేపు ఆలోచించి, నువ్వేమీ దిగులు పడవద్దమ్మా, ధైర్యంగా ఉండు. మీ గ్రహబలం బాగున్నట్టు లేదు. త్వరలోనే అంతా సర్దుకుని బాబా మళ్ళీ మామూలు మనిషి కాగలడు అని నమ్మకం నాకుంది అని ధైర్యం చెప్పి భూమయ్యను పలకరించి తన ఊరు వెళ్ళిపోయాడు. 15 రోజులు గడిచాయో లేదో ఒకనాటి ఉదయం మూటాముల్లే సర్దుకుని ముక్కు చీదేస్తూ పుట్టింటికి చేరుకున్న కూతురు లక్ష్మిని చూసి నివ్వెరపోయింది భూమయ్య భార్య. ఏం జరిగిందే తల్లి, ఇలా చెప్పా పెట్టకుండా ఒంటరిగా వచ్చావు, అలా ఏడుస్తున్నావు? మీ ఆయనతో ఏమైనా గొడవ పడ్డావా ఏమిటి అని అడిగింది భూమయ్య భార్య. ఏం చెప్పనమ్మా, మీ అల్లుడికి వ్యాపారంలో తీరని నష్టం వచ్చింది. అప్పుల వాళ్ళ బాధకు తట్టుకోలేక ఆయన బైరాగుల్లో కలిసిపోయాడు. ఇక తిరిగి రానని కూడా చీటీ రాసిపెట్టి మరీ ఇల్లొదిలి వెళ్ళాడు అంటూ లక్ష్మి శోకాలు పెట్టసాగింది. గదిలో ఉండి ఇదంతా వింటున్న భూమయ్య విసురుగా బయటికి వచ్చి, నీ మామ ఆ శేషయ్య ఏమాఘోరిస్తున్నాడు అని కోపంగా కూతుర్ను ప్రశ్నించాడు. మీకు మొహం చూపించలేనని దిగులుగా గదిలో ముసుగుదాన్ని పరుకున్నాను నాన్న అంటూ లక్ష్మి కుమిలి ఏడవసాగింది. ఇక ఊరుకో తల్లి, ఆ శేషయ్య కొడుకు సన్యాసుల్లో కలిసిన బైరాగుల్లో చేరిపోయినా వెతికి మెడపట్టుకు లాక్కొస్తాను, నువ్వే చూద్దుగానివి, ఏమనుకుంటున్నావో అంటూ భూమయ్య గదిలో ఒక మూలగా గోడ కానించి ఉన్న చేతికర్రను తీసుకొని బాడుగ బండిలో బియ్యంకుడి ఊరుకు ప్రయాణమయ్యాడు. ఆయన శేషయ్య ఇంటి గడప ఎక్కుతూనే శేషయ్యను గట్టిగా కేక వేసి పిలిచి గదిలోంచి బయటకు వచ్చిన శేషయ్యను చూస్తూనే చేతికర్రను గడప మీద గట్టిగా తాటించి, లక్ష్మి చెప్పగా ఈ కొడుకు నిర్వాకం విన్నాను. ఇక ఇప్పుడు చేయవలసిందేదో చేయాలి కానీ ముసుగు బిగించి పడుకుంటే సరిపోతుందా? పద, ఇద్దరం వెళ్ళి వెతుకుదాం అంటూ శేషయ్యను బయలుదేరదీశాడు. ఇద్దరూ కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలు, మఠాలను వెతికి ఒక మఠం దగ్గర బైరాగి వేషంలో ఉన్న లక్ష్మి భర్తను పట్టుకున్నారు.
శేషయ్య కొడుకుతో ఏదో చెప్పబోయేంతలో భూమయ్య కల్పించుకుని, ఏమయ్యా అల్లుడు, ఆశ్రమాలు, మఠాలు, ఈ బైరాగి వేషాలు, అంతో ఇంతో దైవభక్తి ఉన్నవాళ్ల కోసం కానీ వ్యాపారంలో నిలువున దివాళా తీర్చిన వాళ్ళ కోసం కాదు. వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలు సహజం అల్లుడు. నష్టం వచ్చిందని ఇంటిని, కట్టుకున్న ఇల్లాల్ని వదిలిపోతారా ఎవరైనాను? మళ్ళీ మంచి ధాన్యం కొని వ్యాపారం ప్రారంభించు. కావలసిన పైకం నేను సర్దుతాను, అప్పుగానే అనుకో అని అల్లుడికి నచ్చజెప్పి అతడితో పాటు వియ్యంకుడు శేషయ్యను కూడా తన ఇంటికి తీసుకొచ్చాడు. బైరాగి వేషంలోనూ అయినా తిరిగి వచ్చిన భర్తను చూసి లక్ష్మి అమితానందం చెందింది. భూమయ్య అల్లుడికి కూతురుకు కొత్త బట్టలు పెట్టి శేషయ్య చేతికి 25,000 రూపాయలు ఇస్తూ, బావగారు, ఈ డబ్బుతో మీ కొడుకును మళ్ళీ ధాన్యం వ్యాపారం ప్రారంభించమనండి. మీరు కూడా ఒట్టునే చేతులు కట్టుకుని ఇంటి వాసాలు లెక్క పెడుతూ కూర్చోకుండా మా అల్లుడికి వ్యాపారంలో సాయపడుతూ ఉండండి. అతడికి ఇంకా వ్యాపార అనుభవం చాలదని నా నమ్మకం అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఈ మాటలకు శేషయ్య కూడా నవ్వుతూ డబ్బును తిరిగి భూమయ్య చేతిలో పెట్టి, మా వాడు వ్యాపారంలో నష్టపోయిందేమీ లేదు బావగారు. కొడుకు బట్టల వ్యాపారం అప్పగించాక ఎప్పుడూ ఇంట దిగులుగా కూర్చుని మీలో మార్పు తెచ్చేందుకే నేను నా కొడుకు ఆడిన నాటకం ఇదంతాను అన్నాడు. కథ సమాప్తం.